ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో మంగ్లీ కేసులో ఇది ఒక పెద్ద స్కామ్ అంటూ దాదాపుగా 100 కోట్ల పైగానే జరిగిందంటూ రేవంత్ సర్కార్ సిఐడికి కేసులు అప్పగించింది. సో డిఫరెంట్ స్టేషన్స్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ లాయర్ సుబ్బారావు పంజాగుట్లో ఎప్పుడైతే కేసు పెట్టారో దాని తర్వాత ఈ యొక్క మంగ్లీ కూడా అక్కడికి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. లేదు శివ, ఇక మధు, రమాకాంత్ రెడ్డి అండ్ లాయర్ సుబ్బారావు వీళ్ళందరిపైన మంగ్లీ కేసులు పెట్టింది. సో దీంట్లో లాయర్ సుబ్బారావు చెప్పేది ఏంటి, దీని వెనకాల ఆఫ్ ద రికార్డ్లో మంగ్లీ ఉన్నారు, అది చాలా నిజం. సో దీనికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటూ కొంతమంది బాధితులతో కూడా మాట్లాడించారు. వాళ్ళు క్రిస్టల్ క్లియర్ చెప్తుంది ఒకటే. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మంగ్లీ కూడా ఒక టైంలో చెప్పారు అక్కడ స్కామ్ జరిగింది అని. సో మరి స్కామ్ జరిగింది కాబట్టి దాంట్లో మంగ్లీ పాత్ర ఎంత అనేది ఇప్పుడు సిఐడి పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ డబ్బు ఎక్కడ, మరి ఆఫ్ ద రికార్డ్లో మంగ్లీ ప్రోత్సహించిన పాత్ర ఏంటి, అసలు ఆ కేంద్ర మంత్రి ఎవరు, సో కాల్డ్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, మనకి సపోర్ట్గా ఉన్నారు, ఫేవర్ చేస్తారు, మనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి. సో ఆ సో కాల్డ్ సెంట్రల్ మినిస్టర్ ఎవరు, మనకి ఫేవర్ చేస్తారు, మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా చూసుకుంటారని చెప్పి ఆ సెంట్రల్ మినిస్టర్ ఎవరు. సో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బు ఎక్కడుంది, ఫస్ట్ పాయింట్. సో అసలు కొన్ని వీడియోలు మనం చూసాం, బయటకు వచ్చాయి. ఆ యొక్క వీడియోల్లో కేవలం మంగ్లీ వాళ్ళ తమ్ముడే ఉన్నాడని లాయర్ సుబ్బారావు చెప్పారు. దానికి మంగ్లీ క్లారిఫికేషన్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్ పంజాగుట్ట వెళ్ళి ఆ వీడియోని కూడా సబ్మిట్ చేశారు. ఇది ఏ వీడియోనేమో అని కూడా చెప్పారట. సరే ఓకే, అది అంతా పక్కన పెడదాం. అసలు ఆ డబ్బు ఎక్కడుంది, కేవలం 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే సిమెంట్ కంపెనీల్లో పెట్టుబడులు అని చెప్పి, లేదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పి, లేకపోతే మైక్రో ఫైనాన్స్ అని చెప్పి పెద్ద స్కామ్, ఒక స్కీమ్ని స్కామ్లా కన్వర్ట్ చేసింది ఎవరు, ఆ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరిది. మరి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మధు మంగ్లీ మంచిది, ఆవిడకి ఏం సంబంధం లేదు అని చెప్పి వీడియో రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి, మరి వాళ్ళందరూ ఎందుకు పరారులో ఉన్నారు, అసలు ఆ డబ్బు ఎక్కడుంది, నిజంగా ఆ డబ్బు తరలించింది రమాకాంత్ రెడ్డినా? ఇన్ని ప్రశ్నలు మనకి వినిపిస్తున్న నేపథ్యం. సో ఇప్పుడు సెకండ్ ప్రశ్న, కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ బెదిరించిందా? సో మంగ్లీ మరి నిజంగానే బెదిరించిందా కేంద్ర మంత్రి పేరు చెప్పి? ఎవరా కేంద్ర మంత్రి అంటే లాయర్ సుబ్బారావు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అసలు ఆ కేంద్ర మంత్రి ఎవరు? అండ్ నిందితుడు మధుపై మంగ్లీ మౌనంగా ఎందుకున్నారు? ఎన్నిసార్లు సజ్జనర్ని కలిశారు, ఎన్నిసార్లు డీజీపీని కలిశారు, పంజాగుట్ట వచ్చారు, మరి అసలు మ్యాటర్ చెప్పడంలో మంగ్లీ ఎందుకు విఫలమవుతున్నారు? ఎంతవరకు నాకు పాట తప్ప ఈ స్కామ్లు గీమ్లు నాకు తెలియదని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైన్, ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు, ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంట కన్నీళ్లు పెడుతున్నారు, అందరూ అర్థం చేసుకుంటారు. కానీ ఇక దీంట్లో అక్యూజ్డ్గా ఉన్నటువంటి మధు పేరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆల్రెడీ బయటకు వచ్చిన విక్టిమ్స్ అందరూ మధు పేరు చెప్తున్నారు, ఇటు మంగ్లీ పేరు చెప్తున్నారు, వీళ్ళందరూ చెప్తున్నారు కదా రమాకాంత్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళారని మధు అప్రూవర్గా మారని మధు చెప్తున్నాడు. అసలు ఆ డబ్బు ఎక్కడుంది? మరి అసలు మంగ్లీ మౌనం ఎందుకు వహిస్తోంది నిందితుడు మధుపై? మరి మంగ్లీ చెల్లితో మధుకి పెళ్లి వార్తలు నిజమేనా? ఇది 4వ ప్రశ్న. మంగ్లీ చెల్లితో మధుకి పెళ్లి వార్తలు నిజమేనా? సోషల్ మీడియాలో తెగ పుకారులు చేస్తున్నాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలోనే మధుని సేవ్ చేస్తున్నారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అండ్ 5వ ప్రశ్న, అడ్వకేట్ సుబ్బుకి మంగ్లీ డబ్బులు ఎందుకు ఆఫర్ చేసింది? ఒకవేళ మంగ్లీకి ఎలాంటి తప్పు తెలీదు, ఆవిడ ఎలాంటి తప్పు చేయలేదు, ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయలేదు, ఎవరితోనూ కూడా లాలూచీ పడలా, ఎక్కడైనా సరే ఆవిడ చాలా ఖచ్చితంగా ఉంది. మరి అలాంటి మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావుకి డబ్బులు ఎందుకు ఆఫర్ చేసింది అనేది కూడా ఆవిడ చెప్పాల్సి ఉంది. అండ్ అడ్వకేట్ సుబ్బారావుతో మంగ్లీ ఎందుకు చర్చలు జరిపింది? మరి నిజంగా ఆవిడేం తప్పు చేయకపోతే ఆవిడ మీద ఇవాళ ఎలిగేట్ చేసినటువంటి లాయర్ సుబ్బారావుని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, అతనికి డబ్బులు ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు, చర్చలు జరపాల్సిన అవసరం కూడా లేదు. అవునా? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి. ఈ యొక్క ప్రశ్నలు నిజంగా మంగ్లీ తరపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అండ్ ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి చర్చలు జరిపారు,
అని చెప్పి లాయర్ సుబ్బారావు మాట్లాడాడు. మరి ఆ డైరెక్టర్ ఎవరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, దేనికోసం వెళ్ళారు? అంటే ఈ యొక్క డబ్బుల్ని దాంట్లో కన్వర్ట్ చేద్దామనా, మూవీ గురించా, లేదా ఇంకేమన్నా ప్లాన్ ఉందా? అండ్ అడ్వకేట్ సుబ్బుని మంగ్లీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారు. సరే, స్టార్టింగ్లో చెప్పారు నా ఫేమ్ని యూజ్ చేసుకొని అడ్వకేట్ సుబ్బారావు ఆయన ఎదగాలని కోరుకుంటున్నాడు, ఆయనకి యాంకర్ శ్రీముఖి అంటే చాలా ఇష్టం, గతంలో చెప్పారని చెప్పి మంగ్లీ కూడా చెప్పింది. సరే, ఇష్యూని డైవర్ట్ చేయడానికా లేదంటే ఇంకేమన్నారా అనే విషయాలు మనం పక్కన పెట్టుకుందాం. కానీ పర్టికులర్గా మంగ్లీ సుబ్బారావుని ప్రతి విషయంలో టార్గెట్ చేస్తుంది. ఒకవేళ సుబ్బారావు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, లాయర్ సుబ్బారావు అడిగిన ప్రశ్నలకి ఈవిడ మంగ్లీ వన్ వర్డ్ ఆన్సర్లు ఇచ్చేస్తే అక్కడ స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆవిడ ఆన్సర్లు ఇస్తూనే మరో కొత్త కాంట్రవర్సీని తెరపైకి తెస్తున్నారు. అంటే జరిగిన ఇష్యూ దాన్ని అరెస్ట్ చేయాలనా ఏంటి, దాని వెనకాల అసలు వ్యూహం ఏంటి? అండ్ నా ఫైనల్ ప్రశ్న, మంగ్లీ తమ్ముడు శివకి మధుకి రిలేషన్ ఏంటి? అసలు ఎవరి మధు? వాళ్ళ తమ్ముడు శివకి మధుకి ఉన్న రిలేషన్ ఏంటి? వాళ్ళిద్దరూ ఏమవుతారు? అన్నదమ్ములా, ఫ్రెండ్సా, బావబామృదులా? ఎందుకంటే మంగ్లీ వాళ్ళ చెల్లికి ఈ యొక్క మధుతో పెళ్ళి అనే వార్తలు కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి వాస్తవం. సరే, కనిపించింది ప్రతిదీ కాదు, కానీ ఇలాంటి డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నంలో కొన్ని నమ్మాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మరి ఈ 10 ప్రశ్నలకి మంగ్లీ సమాధానం చెప్పగలదా? సమాధానం ఏం చెప్పాలి? ఎక్కడా కూడా ఈ యొక్క ప్రశ్నల్ని ఆవిడ రివీల్ చేయలేదు. సోషల్ మీడియాలో ఉన్నాయి, ఆవిడకి తెలుసు. అండ్ అప్రూవర్గా మారిన మధు వీళ్ళకి తెలుసు. వాళ్ళెందుకు మారారు, వాళ్ళెందుకు అజ్ఞాతంలో ఉన్నారు, వాళ్ళెందుకు పరారీలో ఉన్నారు? ఇక్కడ సిఐడి విచారణ జరుగుతుంటే ఈవిడ మాత్రం ఇక్కడ పోలీసులను కలుస్తూ నాకు సంబంధం లేదు అని చెప్పే మాట ఎందుకు మాట్లాడుతుంది? అండ్ మధు ఎవరైతే ఉన్నారో తాను వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో గత కొద్ది రోజులుగా 30 రోజులుగా ఈ కాంట్రవర్సీ జరుగుతుంది. 30 రోజులు సిఐడి ఎంట్రీ ఇచ్చింది. సిఐడి ఎంట్రీతో సో చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి. బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంత జరుగుతుంది కదా, మరి ఇలాంటి నేపథ్యంలో బాధితులకి న్యాయం జరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మంగ్లీ కూడా నేను కూడా బాధితుల వైపే ఉంటానని చాలా గట్టిగా కరాఖండిగా చెప్తున్నారు ఆవిడ. అంటే అసలు ఏం జరుగుతుంది ఈ సిచ్యువేషన్లో? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.